ఇద్దరు తలనొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. డాక్టరు ఇద్దరికి కూడా మందులు ఇచ్చారు. ఇద్దరికీ తలనొప్పి తగ్గిపోయింది. ఇందులో విచిత్రం ఏముంది అంటారేమో. డాక్టర్ అందులో ఒకడికి తలనొప్పి మందులు ఇస్తే రెండో వాడికి జస్ట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చాడండి. తగ్గిపోయింది. ఎలా సాధ్యం అంటారా? ప్లేసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుందండి. మీరు కూడా ఒకసారి గూగుల్ చేసుకోండి. ఆ ప్లేసిబో ఎఫెక్ట్ చాలామంది మీద 20-30% పనిచేస్తుంది. మనం కూడా అందులో ఉన్నాం. సరే, విషయం ఏంటి అంటారా? జనరిక్ మందులు. మీకు తెలుసో లేదో, జనరిక్ మందుల మీద 10-90-80% డిస్కౌంట్ ఇస్తారని చాలామందికి తెలియదండి. అంటే జనరిక్ స్టోర్లోకి వెళితే దాని మీద ప్రిస్క్రిప్షన్ మీద, అదే ఆ మందులు ఇచ్చే ఆ స్క్రిప్ట్ మీద అంతే రేటు ఉంటుందండి. 100 ఉంటుంది. ఆడేదో మన కోసం ఏదో సేవ చేస్తున్నట్టుగా దాన్ని 90కి 80కి అమ్ముతాడండి. యాక్చువల్గా అయితే మీరు 70 రూపాయలు తగ్గించమని అడగొచ్చండి, డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటారా? జనరిక్ మందులు వాల్యూ అంతే. ఇంకొకటి చెప్తారు మీరు వెంటనే, జనరిక్ మందులు ఎక్కడ పనిచేస్తున్నాయండి అని. అందుకే ప్లేసిబో ఎఫెక్ట్ చెప్పానండి. జనరిక్ మందుల్ని వేరే కెమికల్స్తోనూ, మామూలు మందుల్ని వేరే కెమికల్స్తోనూ తయారు చేయరండి. జస్ట్ మొన్నటిదాకా బాగా రేటు ఎందుకు ఉన్నాయి అంటే, ఆ కంపెనీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళు మొత్తం ఈ డబ్బంతా కూడా లాగేశారు. ఏది మేము రీసెర్చ్ చేసామని చెప్పి రాయల్టీ రూపంలో, ఈ రూపంలో. అది అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా, బయటకు వదిలేశారు ఫార్ములాని. ఇప్పుడు మన వాళ్ళు తయారు చేస్తున్నారు అంతే. ఇండియా జనరిక్ మందులకి ఎంత ఫేమస్సో తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో అయితే కొన్ని కోట్ల మంది మన జనరిక్ మందులు హాయిగా వాడుకుంటున్నారు, సూపర్గా ఉంటున్నారండి. మనమేమో భయపడిపోతున్నామండి. నా ఉద్దేశం, జనరిక్ మందులు వాడండనే, వాడండి, ఏమీ కాదు. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే, బాగా పెరిగిపోయిందండి ఖర్చు. 1000, 2000, 3000 రూపాయలు నెలకి సగటున మాత్రల కోసం, మందు బిళ్ళల కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళని నేను చాలా చూశానండి. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లో సగం డబ్బులు అలాగా మందులు కొట్టుకెళ్ళి ఆ మందులన్నీ కొనుక్కుంటున్న వాళ్ళు మోసపోతున్నారు. ఇక్కడ మోసపోతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు పారాసెటమాల్ కావాలనగానే డోలో 650 గుర్తొచ్చేస్తుంది. వెళతాము, 30 రూపాయలు ఇచ్చి డోలో 10 బిళ్ళలు ఉంటాయి కదండి, తీసేసుకుంటాము. కానీ అదే మామూలు పారాసెటమాల్, అంతే కెపాసిటీ ఉన్న పారాసెటమాల్ ఎంతో తెలుసా? జనరిక్ వస్తే 4.5 రూపాయలు, 5 రూపాయలు అండి. అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇది. మరి పెద్ద పెద్ద మందులకు వెళ్ళినప్పుడు 100,000 ఖర్చు పెడుతున్నప్పుడు నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత, 10 సంవత్సరాలకి, జీవితకాలానికి ఎంత కోల్పోతున్నాం, ఎంత దోచేస్తున్నారో చూడండి. ఎవడైనా తగ్గించను అని అన్నాడు అనుకోండి, స్క్రిప్ట్ మీద రేటే అమ్ముతా అన్నాడు అనుకోండి జనరిక్ మెడిసిన్లో, ఇమ్మీడియట్గా డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయండి. ఎవడు డ్రగ్ ఇన్స్పెక్టర్ వింటలేదు అన్నప్పుడు 1100 అని ఒక నెంబర్ ఉంటుంది కదండి, దానికి ఫోన్ చేయండి. మొత్తం అంతా వాళ్ళే సెట్ అయిపోతారు, సెట్ చేస్తారు. ఈ విషయం ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలండి. మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్లో దయచేసి చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఇంకా షేర్ చేస్తూ ఉందాం. ఫాలో అవ్వండి.